హలో వ్యూవర్స్, వెల్కమ్ టు పొలిటికోస్. నేను మీ శ్రీకాంత్. ఏదైతే ఈటల వర్సెస్ జగ్గారెడ్డి, ఈటల వర్సెస్ రేవంత్ రెడ్డి సాగుతూ ఉంది. అదైతే మాటల యుద్ధం, అంటే ఒకరు మాట అనడం, ఇంకొకరు మరో మాట అనడం, మాటకు మాట యుద్ధం అనేది పెరుగుతూ ఉంది. రోజు రోజుకి ఈ యుద్ధం అనేది సాగుతూ ఉంది. ఇరు పార్టీల మధ్య చర్చనీయాంశంగా మారింది ఈ అంశం. సో దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు కాంగ్రెస్ సీనియర్ నాయకులు మానవతారాయ్ గారు ఉన్నారు. సో వారితో మాట్లాడి తెలుసుకుందాం. అన్న చెప్పండి, ఈటల గారు చేసినటువంటి, రేవంత్ రెడ్డి గారి పైన చేసినటువంటి కామెంట్స్ని ఎలా చూస్తారు? ఇప్పుడు ఈటల రాజేందర్ గారివి అపరిపక్వ మాటలు, వారికి నిజంగా వయోభారంతో మతి భ్రమించినట్లుంది. ఆయన పులును చూసి నక్క వాత పెట్టుకున్నట్టు, రేవంత్ రెడ్డి చూసి ఏదో రేవంత్ రెడ్డి మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడిగా ఉండి పిసిసి అధ్యక్షుడై ముఖ్యమంత్రి అయినట్టు ఆయన లెక్క ఈయన వాతలు పెట్టుకోవాలంటే పులే నక్క నక్కే. రేవంత్ రెడ్డి పులే, ఈటల రాజేందర్ నక్కే. గుంట నక్కలు ఎప్పుడు కూడా ముఖ్యమంత్రులు కానీ అవి కాలేవు, గుర్తుపెట్టుకోండి. నువ్వేదో పదవి కోసం ఆశించి నీ పదవి కోసం రేవంత్ రెడ్డిని అకారణంగా తిడితే అది దిగజారుడు రాజకీయం కింద లెక్క. ఇంతకన్నా నీచ రాజకీయం ఇంకోటి లేదు. నువ్వు స్వశక్తితో నీ పార్టీలో పదవి తెచ్చుకో, కష్టపడు. ఇలా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అంటే అదే పార్లమెంటు స్థానం నుంచి ఎంపీగా ఉండి పార్టీ అధ్యక్షుడు ఏంటంటే ఊరికే గాలే. ఆ ప్రభుత్వం పైన, కేసీఆర్ ప్రభుత్వం పైన కొట్లాడిండు, అనేక పోరాటాలు చేసిండు, 100కు పైగా అక్రమ కేసులు పెట్టుకున్నాడు. చిన్న డ్రోన్ ఎగరేసిన కేసులో, కేటీఆర్ అక్రమ ఆస్తి పైన జన్వాడ ఫామ్ హౌస్ కేసులో ఆయన డ్రోన్ ఎగరేస్తే స్టేషన్ బెయిల్ ఇచ్చి వదిలిపెట్టాల్సిన కేసు, ఒక ఎంపీ అని చూడకుండా, ఒక పార్లమెంట్ సభ్యుడు అని చూడకుండా ఆయన చీకటి కొట్టంలో చెర్లపల్లి జైల్లో చీకటి గదిలో బంధించారు. నువ్వు ఎప్పుడన్నా అట్లా పోయినావా జైలుకి? నువ్వు అసలు నీకు మాట్లాడే అర్హత ఉందా? జగ్గారెడ్డి గురించి కానీ రేవంత్ రెడ్డి గురించి కానీ మాట్లాడే నైతిక అర్హత ఉందా అంటన్నా. ఇలా నువ్వు వామపక్ష విద్యార్థి నాయకుడిగా రాజకీయాల్లోకి వచ్చి ఇవాళ దాదాపు అన్ని పార్టీలు మారొచ్చిన తర్వాత ఇలా వేల కోట్లు నీకు ఆడ నుంచి వచ్చినాయి. ఇలా నీ ఇంటికి జగ్గారెడ్డి ఇంటికి పోటీ పెడదాం. సరే, రేవంత్ రెడ్డి అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిండు, మొదటి నుంచి వ్యాపారంలో ఉన్నారు, వాళ్ళకు ఆస్తులు కూడబెట్టుకున్నారు, కష్టపడ్డారు, బాగానే ఉంది. మరి జగ్గారెడ్డిని గురించి మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. సేమపందులు లెక్క బలిసినోడు ఒకడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతాడు. జగ్గారెడ్డిని అనే నైతిక అర్హత లేదు ఈటల రాజేందర్కి. జగ్గారెడ్డికి, ఈటల రాజేందర్కి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ఈటల రాజేందర్కి నక్కకి నాగలోకానికి ఉన్నంత వ్యత్యాసం, తేడా ఉన్నది. ఈటల రాజేందరు ఒక ముసుగులో, వామపక్ష విద్యార్థి ముసుగులో రాజకీయాలు చేసి వేల కోట్లు సంపాదించుకున్నాడు. దాదాపు గుడి భూములను, అంటే దేవుడు మాన్యాలు అంటారు, దేవుడు మాన్యాలను కబ్జా చేసినటువంటి గొప్పోడు ఈటల రాజేందరు. ఆయన నీతులు చెప్పేది. ఇవాళ జగ్గారెడ్డి ఉండంటే, జగ్గారెడ్డి ఎంత సేవాపరుడు. జగ్గారెడ్డి ఇంటికి పోయి ఎవడు తలుపు కొట్టిన వాడు బీఆర్ఎస్ఓడా, బీజేపీడా, లేకుంటే ఆడనా మగా అని చూడ్డు. అన్నా అని తలుపు కొడితే నేను ఉన్నా అని చెప్పి స్పందిస్తాడు జగ్గారెడ్డి. అట్లాంటి జగ్గారెడ్డి మీద పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. జగ్గారెడ్డి నిన్నగాక మొన్ననే ఒక 10 రోజుల క్రితమే ఒక క్యాన్సర్ కుటుంబం, ఒక పేషెంట్ ఇంట్లో ఉంటే ఆ కుటుంబానికి వెళ్ళి 10 లక్షల రూపాయలు దానం చేసిండు. ఇలా జగ్గారెడ్డి ఎక్కడున్నాడు, ఏ కారులో తిరుగుతాడు? మామూలు సాదాసీదా మనుషులు తిరిగే స్విఫ్ట్ కార్లో తిరుగుతాడు. నువ్వే కారులో తిరుగుతున్నావు? 4-5 కోట్లు విలువ చేసే కారు ఎక్కడి నుంచి వచ్చింది మామూలు విద్యార్థి నాయకుడు? నీకు చెప్పు. నువ్వు అవినీతిపరుడివి. నువ్వు అవినీతిపరుడు అయి ఉండి ఇలా నువ్వు ఏదో పార్టీలో ఎంపీ అయి ఉండి ఇష్టం వచ్చినట్టు ప్రజల కోసం అన్నిత్యం ఎవరు అడిగినా సహాయం చేసే జగ్గారెడ్డిని విమర్శించే నైతిక అర్హత మీకు లేదు. ఇంకోసారి జగ్గారెడ్డి గురించి మాట్లాడితే, జగ్గారెడ్డి పేద ప్రజలు కాదు, జర్నలిస్టులు కాదు, ఎవరు అడిగితే వాళ్ళకి సాయం చేస్తాడు. అట్లాంటి వ్యక్తిని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా? సిగ్గుందా అసలు మీకు? మీరు మనుషులేనా? అసలు బీజేపీ పార్టీలో ఉన్నటువంటి దున్నపోతులా మీరేమన్నా? మీకన్నా దున్నపోతులే నయం. జగ్గారెడ్డి లాంటి పేద ప్రజలకు సాయం చేసే దేవుడు లాంటి జగ్గారెడ్డిని విమర్శిస్తే మాత్రం మీరంతా, ఈటల రాజేందర్, మీ వర్గం అంతా కూడా పురుగులు పడి చేస్తారని చెప్పి నేను శాపనార్థాలు పెడుతున్నా. అంటే ఏదైతే అక్కడ హైడ్రా విషయం వచ్చిందో, ఆ హైడ్రా విషయం ఏదైతే అక్కడ ప్రజలు విన్నపించుకున్న తర్వాత ఈటల రాజేందర్ గారు ఈ మాటలు అనడం జరిగింది. సో దీనికి కౌంటర్గా జగ్గారెడ్డి గారు కొన్ని మాటలు వదలడం జరిగింది. సో దీన్ని ఎట్లా చూస్తారు? హైడ్రా ప్రజలు చెప్పుకోవడం అంటే ఈ మాటలు మాట్లాడతారా? నువ్వు ఒక మాజీ మంత్రివి, ఆర్థిక మంత్రివి, బజార్ రౌడీ లెక్క మాట్లాడతావా? నువ్వు ఒక ఎంపీ ఉన్నావు పార్లమెంటు, దానికి ఒక పద్ధతి ప్రకారం మాట్లాడు. రేవంత్ రెడ్డి మాట్లాడిండు, అదే అంటాను కదా, రేవంత్ రెడ్డి మాట్లాడిండంటే రేవంత్ రెడ్డి మీద అక్రమంగా 100 కేసులు పెట్టారు. నీ మీద రేవంత్ రెడ్డి ఏమైనా కేసులు పెట్టిండా? కనీసం నీ మీద ఒక ఎఫ్ఐఆర్ కూడా పెట్టలేదు రేవంత్ రెడ్డి. నువ్వు పోయి ఆడ రియల్ ఎస్టేట్, నువ్వు పోలీసులు చేయాల్సిన పని పోయి వాడిని చంపదెబ్బ కొడతావు, వీడిని చంపదెబ్బ కొడతావు. నీ ఆవేశం ప్రదర్శిస్తావు. బీపీ కంట్రోల్ చేసుకో, బీపీ గోళీలు మార్చుకో, వేసుకో. బీపీ ఎక్కువ కావటం వల్ల ఈ విధంగా పరిణామాలు జరుగుతున్నాయి. నువ్వు రేవంత్ రెడ్డితో పోల్చుకోలేవు. రేవంత్ రెడ్డి పులే, నువ్వు నక్కే. పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంటే నక్కే కానీ పులి ఎప్పుడూ గాలేదు. కాబట్టి ఆ హైడ్రా విషయంలో సరే కొద్ది మందికో, 10 మందికో, 20 మందికో నష్టం జరగవచ్చు. కానీ దాదాపు 1 కోటి మందికి లాభం కోసం, భవిష్యత్ తరాల కోసం, భవిష్యత్తులో హైదరాబాద్ నగరంలో వరదలు రాకుండా ఉండడం కోసం
ఎవడైతే కబ్జాలు చేసిండో ఆ కబ్జా చేసిన వాళ్ళని తరిమి కొట్టేందుకు హైడ్రా వచ్చింది. దాదాపు 1100 ఎకరాలు ప్రభుత్వ భూమి స్వాధీనం చేసుకున్నాం, ఖరీదైన భూమిని. భవిష్యత్తులో ఇవాళ హైదరాబాద్లో 1.5 కోటి ఉన్నారు, రేపు 3 కోట్ల వరకు జనాభా పెరగవచ్చు. జనాభాకు భవిష్యత్ తరాల అవసరాల కోసం రేవంత్ రెడ్డి పనిచేస్తుంటే ఈ ఈటల రాజేందర్ రియల్ ఎస్టేట్ వ్యాపారుల కోసం ఏం పనిచేస్తాను? రియల్ ఎస్టేట్ వ్యాపారుల కోసం పనిచేస్తావా? అంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలుస్తా అని రియల్ ఎస్టేట్ వ్యాపారులు మాట్లాడినని చెప్పి ఒక ఎమ్మెల్యే, దుబ్బాక ఎమ్మెల్యే మాట్లాడిండు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి సర్కారు రియల్ ఎస్టేట్ మాఫియా కోసమో బిల్డర్ల కోసం పనిచేయదు. కాబట్టి వాళ్ళు కక్ష పెంచుకోవచ్చు. పేద ప్రజల కోసం, సామాన్యుల కోసం, మధ్యతరగతి వాళ్ళ కోసం ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలో రేవంత్ రెడ్డి ఆలోచిస్తాడు. కాబట్టి దాదాపు 1 కోటి మంది ప్రయోజనం కోసం ఆయన చేసిన పని నువ్వు అడ్డు పెట్టుకొని ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడమని ఎవడు చెప్పిండంట? నీకు నోరు ఉంది కదని చెప్పి నోరు పారేసుకుంటే అవతలలోకి కూడా నోరు ఉంటుంది, కాళ్ళు ఉంటాయి, చేతులు ఉంటాయి, చెప్పులు ఉంటాయి. కాబట్టి కుక్క కాటుకి ఏం చేస్తారు? చెప్పు దెబ్బే. కాబట్టి ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని, ఎంత పెద్ద నాయకుడైనా ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడితే మంచిదని చెప్పి హెచ్చరిస్తున్నాం. అదే హైడ్రా ఏవైతే కాంగ్రెస్ నాయకుల ఇల్లులు కావచ్చు కానీ కాంగ్రెస్ నాయకులు ఉన్నటువంటి స్కూళ్ళు కానీ కాలేజీలు కానీ ముఖ్యంగా ఓవైసీ ఏదైతే కాలేజ్ అది FTL బఫర్ జోన్లో కూడా ఉందని చెప్పి గతంలో చెప్పిన దాన్ని కూలుస్తామని కూడా చెప్పారు. అలాగే మల్లారెడ్డి కాలేజీని కూడా కూలుస్తామని చెప్పారు. ఎందుకు కూల్చలేదు ఇప్పటివరకు? వారు తెచ్చుకున్న గడువు కూడా అయిపోయింది. హైడ్రా కులం లేదు, మతం లేదు, పేద లేదు, పెద్ద లేదు, అంతా సమానమే. అక్కినే నాగార్జున అది కూల్చినమా లేదా? పల్లం రాజు అని మా కాంగ్రెస్లో పెద్ద నాయకుడు, సోనియా రాహుల్ గాంధీని కూడా ప్రభావితం చేసే నాయకుడు, అయినప్పుడు చట్టవిరుద్ధంగా అక్కడ చెరువు శిఖంలో కట్టిండు. కాబట్టి చెరువు శిఖంలో కట్టిన వాళ్ళు ఎంత పెద్ద వాళ్ళైనా వాళ్ళ భవనాలు కూల్చేసినాం. ఆయన పల్లం రాజు కూడా కూల్చేసినాం. నిన్నగాక మొన్న ఆంధ్రాకు చెందిన ఎమ్మెల్యే 30 ఎకరాలు కబ్జా చేస్తే ఖరీదైన భూమిని ఆయనది కూడా ఎమ్మెల్యే అని చూడకుండా ఆయన భూమి కూడా హైడ్రా అనేది స్వాధీనపరుచుకుంది. ఓవైసీ ఇదే ఎమ్మెల్యేకి సంబంధించిన ఆస్తులు ఏవైతే ఉన్నావో చెరువు శిఖంలో కడితే ఆయన భూములు స్వాధీనం చేసుకున్నాం. హైడ్రా కూడా ఒకటి పెట్టుకుంది. 2024 జూలై 24 కన్నా ముందు ఉన్నటువంటి వాటి అనుమతులు ఉంటే వాటి జోలికి వెళ్ళదు. ఆ తర్వాత ఎవడైనా 2024 జూలై 24 కన్నా ముందు ఎవడైనా అక్రమాలు పాల్పడి బిల్డర్లు కానీ ఎవడైనా రియల్ ఎస్టేట్ మాఫియా కానీ పేద ప్రజలను, సామాన్యులు, మధ్యతరగతి ప్రజలను మోసం చేసేందుకు ఆడ బిల్డింగ్లు కడితే వాటి పని మాత్రం, వాటి భర్తం మాత్రం పడద్దని స్పష్టంగా హైడ్రా చెప్పింది. కాబట్టి హైడ్రా అందరికీ సమానమే. బఫర్ జోన్లో ఉన్న ఎవరికి కూల్చలే. చెరువు శిఖంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూల్చింది సుప్రీంకోర్టు చెప్పిన ప్రకారం. మీ నాయకుడు ఎవరైతే రేవంత్ రెడ్డి ఉన్నారో చెప్పిండు కదా, నేను వస్తే మల్లారెడ్డి ఆస్తులన్నీ జప్తు చేస్తా, మల్లారెడ్డిని మొత్తం కక్కిస్తా, ప్రజల డబ్బులన్నీ తిన్నాయని అన్నీ చెప్పిండు కదా. ఎందుకు ఇప్పుడు ఏదో కాలేజీ మొత్తాన్ని కూడా కూల్చేశారు. రేపు మల్లారెడ్డి హైడ్రా పని ఆగలేదు. హైడ్రా పని ప్రారంభం మననే పోలీస్ స్టేషన్ ప్రారంభమైంది. ఎక్కడ అక్రమం కనుక ఫిర్యాదులు వస్తేనే హైడ్రా పోద్ది. తప్పకుండా ఇవాళ మొన్న కాలేజ్ అయింది, ఇవాళ ఇంకొక కాలేజ్ అయింది, మల్లారెడ్డి దగ్గర కూడా పోద్ది, ఎక్కడికైనా పోద్ది. అది చెరువు శిఖంలో ఉంటే మాత్రం 100% కూలుస్తారు. బఫర్ జోన్లో ఉంటే ఉపేక్షిస్తే ఆగుతారు, వాళ్ళకి అవకాశం ఇస్తారు. కాబట్టి ఇక్కడ హైడ్రా అనేది పక్షపాతం లేదు. హైడ్రా వల్ల మంచే జరుగుతుంది కానీ చెడు జరగదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఎక్కడ ఉద్యమం చేయాలో తెలవక, ఏం చేయాలో పోలుపోక, నేను నాయకుడు కావాలి, అకస్మాత్తుగా ముఖ్యమంత్రి కావాలని చెప్పి కలగంటాడు ఆయన. కాబట్టి ఈ విధంగా మతిభ్రమించి రేవంత్ రెడ్డి పైన వ్యాఖ్యలు చేస్తాను. కాబట్టి ఆ వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలి. రేవంత్ రెడ్డి పైన, జగ్గారెడ్డి పైన చేసిన వ్యాఖ్యలను తక్షణమే ఉపసంహరించుకోవాలి. ఏదైతే ఈ విద్యార్థి నాయకులు ఉన్నారో కాంగ్రెస్ సంబంధించినటువంటి విద్యార్థి నాయకులు వారి ఇంటిని చుట్టుముట్టడం కానీ వారి ఇంటిపై దాడి చేయడం ఇది సబబు అంటారా? కరెక్ట్ అంటారా దీన్ని? సరే, విద్యార్థి నాయకులు అంటే కొంచెం ఆవేశం ఉంటుంది, వాళ్ళు ఆలోచన చేయరు. పోయినా చట్ట ప్రకారం ఏదైనా చేస్తే కేసులు పెడతారు ప్రభుత్వం. వాళ్ళైనా రావద్దు, ఎవరైనా చేయొద్దు. దాడి అనేది ఎవరు కూడా సమర్థించరు, మా నాయకత్వం కూడా సమర్థించదు. ఒకవేళ చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తే విద్యార్థి నాయకులు కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా ఎవరైనా వాళ్ళపైన చర్యలు తీసుకుంటారు. గతంలో బీజేపీ ఆఫీస్ పైన యువజన కాంగ్రెస్ నాయకులు పోతే వాళ్ళ మీద కాంగ్రెస్ నాయకుల పైన కేసులు నమోదు చేయలేదా? వాళ్ళపైన కూడా చేసినాం. ఎవరైనా ఉద్రిక్తలు రెచ్చగొడితే ఊరుకోదు కాంగ్రెస్ ప్రభుత్వం. గతంలో అసలు బీజేపీ వాళ్ళు ఓవైసీ జోలికి పోయారా? అక్బరుద్దీన్ ఓవైసీని ఆదిలాబాద్ జైల్లో 40 రోజులు పెట్టినాం మేము. 40 రోజులు పెట్టిన చరిత్ర బీజేపీ ఏమైనా ముట్టుకుందా? ఉత్తదే. ఇలా యుద్ధం విరమించుకున్నట్టే తుస్సుమ అనిపించారు. అమ్మ యుద్ధం జరుగుతుంది, ఏనుగు ఎంతలాగా ఉంటుందో అనుకుంటే చిరజు తుస్సుమ అన్నట్టు ఉంది కథ. ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్ అన్నట్టుంది ఆ ఆపరేషన్ సింధూర్. కాబట్టి కాంగ్రెస్ది ఎప్పుడు కూడా శాశ్వతంగా ఉంటుంది ఏది చేసినా సరే. ఇలా మెట్రో, హైదరాబాదు ఫ్లైఓవర్లు, ఆ ఎయిర్పోర్టు, హైటెక్ సిటీ, ఏది తీసుకున్నా సైబరాబాద్, హైదరాబాద్, ఎవరిది ఏది తీసుకున్నా హైదరాబాద్ కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలోనే అభివృద్ధి జరిగినాయి. కాబట్టి వీళ్ళందరూ ఉత్తదే కాంగ్రెస్ చేసిన అభివృద్ధికి రంగులేసే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ప్రజలకు తెలుసు ఎవరు శాశ్వతంగా అభివృద్ధి చేస్తారు, ఎవరు అభివృద్ధి చేయరనేది. కాబట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇలా ప్రజల్లో ముందుకు పోతుంది. కాబట్టి ఏదో రకంగా ఈటెల రాజేందర్ రాజకీయ లబ్ధి కోసం అనాలోచితంగా చేసిన వ్యాఖ్యలుగా మేము చూస్తున్నాం వాటిని. చివరిగా ఈటెల రాజేందర్ కానీ బీజేపీ నాయకులకు కానీ ఏం చెప్తారు? బీజేపీ నాయకులారా,
మీకు మానం మర్యాద సిగ్గు శరం ఉంటే ఇవాళ రాష్ట్రానికి రావాల్సిన నిధులు తీసుకురండి. 1,63,000 కోట్ల నిధులు కావాలని చెప్పి ముఖ్యమంత్రి గారు మీ కేంద్ర మంత్రుల చుట్టూ తిరిగారు. మెట్రో విస్తరణ దానికి కావాలి 20,000 కోట్లు కావాలి, మనకి ఇవ్వట్లేదు. అదేవిధంగా కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ అతి లేదు గతి లేదు, ఏదో కాగితాల మీద మేము పోరాటం చేస్తే అనుమతి ఇచ్చారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఊసే లేదు. కాబట్టి గత బడ్జెట్లో తెలంగాణకు గుండు సున్నా ఇచ్చారు చూపించారు, ఈ బడ్జెట్లో కూడా అన్యాయం చేశారు. పక్క రాష్ట్రానికి పోలవరానికి అయితే 5,000 కోట్లు ఇచ్చారు, అదేవిధంగా 15,000 కోట్లు ఆ రాష్ట్రానికి ఇచ్చారు. అదేవిధంగా విశాఖ స్టీల్కి 3,000 కోట్లు ఇచ్చారు. మరి తెలంగాణ ఏ ప్రాజెక్టు కూడా మీ జాతీయ హోదా ఇవ్వలేదు. పోలవరం రంగారెడ్డికి ఇవ్వలేదు, ఎస్ఎల్బీసీ టన్నెలకి ఇవ్వలేదు, ఏ ప్రాజెక్టుకి కూడా నయా పైసా ఇవ్వలేదు. నయా పైసా ఇయ్యనోడు కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేస్తుంటే తట్టుకోలేకుండా ఈ విధంగా చౌకబారు విమర్శలు చేయకండి. మీకు చిత్తశుద్ధి ఉంటే, ఈ రాష్ట్రం మీద ప్రేమ ఉంటే 8 మంది ఎంపీలు ఉన్నారు, 2 కేంద్ర మంత్రులు ఉన్నారు. ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం తక్షణమే విశాఖ స్టీల్కి ఇచ్చిన డబ్బులు బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీకి ఇవ్వండి. ఆ బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీని ప్రారంభించండి. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పనులు ప్రారంభించండి. గిరిజన యూనివర్సిటీకి ఏదో వీసీని వచ్చాడు, అతి లేదు గతి లేదు. పక్క రాష్ట్రంలో 2 బ్యాచ్లు బయటికి పోయినాయి. విభజన చట్టంలో ఉన్న హామీ గిరిజన యూనివర్సిటీ ఏం చేయలేకపోయారు మీరు. కాబట్టి మీకు రాష్ట్ర నాయకత్వాన్ని, కాంగ్రెస్ నాయకత్వాన్ని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అనేటువంటి నైతిక హక్కు లేదు. ఇంకోసారి ఈ విధంగా రేవంత్ రెడ్డిని కానీ, మా నాయకత్వాన్ని కానీ, జగ్గారెడ్డిని కానీ, ఇంకే నాయకత్వాన్ని కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మళ్ళొకసారి మీ మూతుపళ్ళు రాలుతాయని చెప్పి హెచ్చరిస్తున్నాం. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.